దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో పడిపోయి ఉంటారు. పడిపోకుండా ఉండడం గొప్ప కాదు కానీ పడిపోయినా తిరిగి లేవడం గొప్ప. ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో అయిన వారిని దూరం చేయడం, ఇలా ఏదో ఒక రకంగా శత్రువు మనల్ని క్రింద పడద్రోయాలని చూస్తాడు. యోబు జీవితంలో అన్నీ దూరం చేసి యోబును దేవునికి దూరం చేయాలి అనుకున్నాడు. కానీ దేవుని మీద యోబుకున్న విశ్వాసం, దేవునికి యోబు మీద ఉన్న నమ్మకం సాతాన్ని ఓడిపోయేలా చేసింది. నా విశ్వాసం కూడా అదే విధంగా ఉండాలి. ధైర్యంగా చెప్పగలగాలి, నేను క్రింద పడిపోయినా తిరిగి లేస్తాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుని నుండి నన్ను ఎవరు దూరం చేయలేరు. దేవుడే నాకు కొండగా, కోటగా, ఆశ్రయంగా, వెలుగ్గా ఉన్నాడు అని. నువ్వు ఎంత పరీక్షలకు లోనైతే నీ విలువ అంత పెరుగుతుంది. ఓడిపోయిన ప్రతిసారి, పడిపోయిన ప్రతిసారి మరింతగా మోకాళ్ళువే, కన్నీరు కార్చు. దేవుడు నీకు ఇచ్చే విజయం నువ్వు ఊహించలేనంతగా ఉంటుందని తెలియజేస్తూ వందనాలు.